బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పలువురు మాజీ పోలీసు అధికారుల ఇళ్లలో సోదాలు చేపట్టారు అధికారులు. మాజీ ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్, ఎస్బీఐ అదనపు ఎస్పీ తిరుపతి, భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. వీరితో పాటు హైదరాబాద్ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని ఐ న్యూస్ ఛానల్ యజమాని శ్రవణ్ ఇంట్లోనూ సోదాలు చేపట్టారు. శ్రవణ్ ఇంట్లో 2 ల్యాప్టాప్లు, 4 ట్యాబ్లు, 5 పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 3 గంటల పాటు పోలీసులు సోదాలు చేపట్టారు. మరోవైపు ప్రణీత్ రావు కస్టడీని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఎస్బీఐ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పలువురు మాజీ పోలీసు అధికారుల ఇళ్లలో సోదాలు చేపట్టారు అధికారులు. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్, ఎస్ఐబి అదనపు ఎస్పీ తిరుపతి, భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. వీరితో పాటు హైదరాబాద్ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని ఐ న్యూస్ ఛానల్ యజమాని శ్రవణ్ ఇంట్లోనూ సోదాలు చేపట్టారు. శ్రవణ్ ఇంట్లో 2 ల్యాప్టాప్లు, 4 ట్యాబ్లు, 5 పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 3 గంటల పాటు పోలీసులు సోదాలు చేపట్టారు. మరోవైపు ప్రణీత్ రావు కస్టడీని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పలువురు మాజీ పోలీసు అధికారుల ఇళ్లలో సోదాలు చేపట్టారు అధికారులు. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్, ఎస్ఐబి అదనపు ఎస్పీ తిరుపతి, భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. వీరితో పాటు హైదరాబాద్ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ నివాసంలో కూడా సోదాలు చేపట్టారు. హైదరాబాద్లోని ఐ న్యూస్ ఛానల్ యజమాని శ్రవణ్ ఇంట్లోనూ సోదాలు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రణీత్ రావు కేసులో ఉన్న తాజా సమాచారం ఏంటి? ప్రణీత్ రావు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి పోలీసుల కస్టడీ తర్వాత అనేక విషయాలు వెలుగు చూశాయి. కస్టడీలో ఏదైతే ప్రణీత్ రావు వెల్లడించిన సమాచారం ఉందో ఆ సమాచారం మేరకు పోలీసులు ఎక్కడికక్కడ దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఏ అధికారులు ప్రణీత్ రావుకు సహకరించారన్న దాని మీద ముందుగా దృష్టి సారించారు. ఇందులో మనం చూసుకుంటే కనుక మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఉన్నారు. అదేవిధంగా ఎస్ఐబి అదనపు ఎస్పీ తిరుపతి కూడా ఉన్నారు. అదేవిధంగా భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అదేవిధంగా మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ పేరు కూడా రాధాకిషన్ పేరు కూడా వినిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లకు సంబంధించి తను ఏదైతే ల్యాప్టాప్ ఉపయోగించిన ఎక్విప్మెంట్ ఏదో ఆ ఎక్విప్మెంట్ ధ్వంసం చేసినప్పటికీ కూడా పోలీసుల కస్టడీలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న క్రమంలోనే అటు పోలీస్ అధికారులను కూడా విచారణకు ఎవరైతే సహకరించారో ప్రణీత్ రావుకు వారందరినీ కూడా విచారించేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒక ఛానల్ ఎండీకి సంబంధించి నిన్న రాత్రి నుంచి కూడా సోదాలు జరుగుతున్నాయి. ఆయన ఆ ఎండీ ఎవరైతే ఉన్నారో ఆయన పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ ఛానల్ ఆఫీస్ నుంచి 5 ల్యాప్టాప్లు, 4 ట్యాబ్లు, అదేవిధంగా హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్లు అన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఈ వీటిలో ఏ విధంగా సంక్షిప్తమైన సమాచారాన్ని కూడా పోలీసులు వెలికితీసే పనిలో ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ప్రణీత్ రావు ల్యాప్టాప్ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహరించి ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రణీత్ రావు వెనక ఎవరుండి ఇవన్నీ కూడా నడిపించారు, దీనికి సహకరించింది ఎవరు, అదేవిధంగా అప్పటి పెద్దల్లో ఎవరి సహకారంతో ఇవంతా నడిపించారన్న వ్యవహారం నుంచి కూడా పోలీసులు పూర్తిలాగే పనిలో ఉన్నారు. ఈ వ్యవహారం అంతా కూడా తెలిసిన తర్వాత నెక్స్ట్ పోలీసులు మళ్ళీ కస్టడీకి అడుగుతారా లేకుంటే మరి రిమాండ్ పంపించేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ప్రణీత్ వ్యవహారము రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.